పన్నీర్ స్క్యూవర్స్ పొంగడా లోపల వంజరం చెప్పాము చూడండి. అసలు అమ్మ బాబోయ్ సూపర్ ఉంది, మామూలుగా లేదు. మువ్వ వంకాయ బిర్యానీ అంటే ఇది. ఆకారం పెద్దది, మనసు చిన్నది. భలే నవ్వుతాడు. త్వరగా సర్వ్ చేయండి. డాడీ నేను అసలు ఎప్పుడు బర్గర్ తినలేదు తెలుసా, ఇంట్లో ఆలోచించాయా. అసలు నా లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. కూడా లేచి వచ్చేస్తున్నాను పాటలు ఈ మొండి బ్రతుకుని చాలా ఎవ పని చేశాను నేను. వీడియో తీద్దామని అనుకున్నాను మధ్య చిక్కియా. నీకెందుకమ్మా భయం? గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఒళ్ళు హోనం అయిపోయింది. గోవా నుంచి అన్ని గంటలు దగ్గర 18 గంటలు రోడ్ జర్నీ చేసాం. మధ్యలో ఆగుతూ వచ్చాము. మీరు చూసారు. ఎర్లీ మార్నింగ్ 7 అలా వచ్చి పడుకుని ఇప్పుడు మధ్యాహ్నం టైం 12:30 అవుతుంది. ఆకలేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అందుకే మన బడే బాయ్, పెద్ద మనిషి, ఆకారం పెద్దది, మనసు చిన్నది, వయసులో పెద్ద, అవన్నీ ఎవరు అడిగారు, వయసులో పెద్ద, ఆలోచనలో చిన్న పిల్లాడు, ఆయన ఫుడ్ కెప్టెన్ గారి సూచనల ప్రకారం ఒక రెస్టారెంట్ కి వెళ్ళబోతున్నాం మనం. ఆ రెస్టారెంట్ పేరు మనమన్నా లెగిసున్నాం, సన్నీ పాపం కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ రెస్టారెంట్ పేరు జమీందార్ హౌస్ స్పెల్లింగ్ ఏంటి చెప్పు. HA అంటే నువ్వు చెప్తావా లేదని వెయిట్ చేస్తా. స్పెల్లింగ్ గిలింగ్ మనకి ఎందుకు, కానీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రాయాలా, చదువుకోవాలా ఏంటి? యూట్యూబ్ లో వీడియోలు చేసామా, మంచిగా లైఫ్ లో సెటిల్ అయ్యామా? ఎందుకు మనకి పేర్లతో పని లేదు మాకు. ఇప్పుడు సెల్లింగులతో వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. హెవీగా కాదు కానీ తిందాం, మాదిరిగా తిందాం. ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్ కి. అదిగోండి ఆ రెస్టారెంట్ ఇదే, జమీందార్ హౌస్ కి ఏంటి తేడా? అనుకుంటా. స్పెల్లింగ్ కాదయ్యా, అర్థం దీని అర్థం ఏంటో తెలిస్తే చెప్పగలరు. డోర్ ఏంటి గురు, ఎంత ఉంది ఇది? నీకన్నా నీకు డబుల్ ఉన్నవాడు అయితే ఇది సరిపోద్ది డోరు. రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకు నల్లకి కనబడుతున్నాం? అవునులే, నువ్వు నలిపే కదా. అదేదో అన్నా నిన్నటిదాకా పదం వాడు ఏంటిది? ఈ సూప్, మటన్ సూప్ ఒకటి చెప్పాం. మటన్ లోపలేమో మటన్ కీమా పీసులు. ఇదిగోండి, ఇదొక పీసు. ఇదేంటి నల్లియా? లోపల లాగచ్చు అంటావా? నాకు ఇప్పుడు లాగలేదు అనుకో, మళ్ళీ నేను దాన్ని సుత్తుతో కొడతా, పిన్ని ఒక పుల్ల తెప్పించి గుచ్చుతా. ఇప్పుడు ఎన్ని ఎందుకు లాగలేదు అనుకోవడం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అలాగే వచ్చింది. ఏదన్నా చేయిస్తావు స్టార్టర్లో ఫస్ట్ది వెజ్లో చెప్పాం, పన్నీర్ స్క్యూవర్స్. చూడండి ఇది ఎలా ఉందో, చూడడానికి చాలా కొత్తగా ఉంది. టేస్ట్ చూద్దాం. దీని టేస్ట్ సూపర్ ఉంది. ఇది మధ్యలో ఆనియన్, క్యాప్సికమ్, టమాటా అయి పెట్టి పైన కోటింగ్ తో ఉంది. చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుద్ది ఐటమ్. నీకు ఎలా అనిపించింది గురు? చిన్నపిల్లలు అదే అందుకని నిన్ను అడిగా, చిన్నపిల్లడు కదా నీకు నచ్చింది. అది ఎవరో కామెంట్ పెట్టారు గురు. ఫుడ్ క్యాప్టెన్ చిన్నపిల్లలకు భలే నవ్వుతాడు. ఆ నవ్వు చూసి ఎవరైనా పడిపోతారు. నేను అన్నీ కామెంట్ రిప్లై ఇచ్చా. పెళ్ళి అయిపోయారు పిల్లలు అడిగారా అంటే అబ్బాయి పెట్టాడు, అమ్మాయి అందుకే కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఈ ఐటమ్ పేరు మటన్ ట్రాట్ అంట. ఇప్పుడే నేను తినేసాను ఆల్రెడీ, వీడియో తీయడం మర్చిపోయాను. ఫుడ్ క్యాప్టెన్ తినిపిస్తా. అది వేడుకుందనే. లేదు గురు, చాలా ఊదాను గురువు నేను. నాకు కాలింది అలానే. గురువు ఏదైనా మరి షేర్ చేసుకుంటావా లేదా? చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మటన్ మళ్ళీ ఏంటి వల్ల ఐటమ్ పేరు మటన్ పనియారం అంటే ఏంటి? పనియారం అంటే ఏంటి? పొంగడాలా? ఏ లాంగ్వేజ్ లో? మలయాళం ఏదో ఉంటుంది మలయాళంలో. ఇందులో వచ్చేసరికి ఒకటేమో చికెన్, ఒకటేమో పన్నీర్ ఉన్నాయంట. లోపల స్టఫ్ చేశారు. మన గుంట పొంగడాల్లో. అది టేస్ట్ చూద్దాం ఇప్పుడు. దాని బోల్డ్ పేర్లు ఉన్నాయి బ్రో. పులి పొంగడాలు అంటారు. మాకు తెలిసింది ఒకటే పేరు అయ్యా, గుంట పొంగడాలు. గుంటలు వేసి పొంగడాలు ఏదో ఒకటి. టేస్ట్ చూద్దాం. ఇవ్వండి పొంగడాల లోపల ఇలాంటి ఈ ఐటమ్ నేను ఎప్పుడు తినలా. ముందు నార్మల్గా తిందాం, తర్వాత ఇది టమాటాతో మైనీస్ అంట, అది చూద్దాం. అది కొత్తగా ఉంది వినడానికి కూడా. మన షవర్మాలో ఏమైనా యాడ్ చేద్దామండి టమాటో మైనీస్. భలే చేశారే. సాస్లో ముంచుకుంది బాగుంది, కానీ వేడివేడిగా తిన్నాను.
ఇప్పుడే వంజరం చెప్పాము చూడండి, మంచి స్మోకీగా. ఇది ఆయిల్ ఫ్రై అనుకుంటా, అక్కడ తినలేకపోయాం గోవాలో. అన్ని తవా ఫ్రైలు. టేస్ట్ చూద్దాం. సూజీ రవ్వ. ఆ రోజు ఏంటి ఏమన్నాం మనం, కామెంట్లో వేసుకున్నారు కదా, ప్రాన్ కాదు ఫిష్, రవ్వ ఫిష్ అనేదో అంటే అది రవ్వ వేసి చేస్తారు, ఫిష్ పేరు రవ్వ కాదా అండి. గురువు దీని పళ్ళు చూడు గురు, దాని పళ్ళు తినేస్తా ఇప్పుడు నేను. ఊరికనే తిన్నాను నేను, ఏదన్నా ప్రైజ్ మనీ పెడితేనే తింటా. ఏంటిది? ఏదన్నా ప్రైజ్ మనీ పెడితేనే తింటా. దాన్ని అడుగు. పళ్ళు బలే ఉన్నాయిరా, కళ్ళు పీకేశారు. ఎలా తింటారా బాబు ఇలా జంతువులు చంపేసి అలాగే. 2 నిమిషాలు త్వరగా సర్వ్ చేయమని. ఫిష్ని కట్ చేపిస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావా రెస్టారెంట్లో సర్వ్ చేసే వాళ్ళందరికీ తెలుగు వచ్చు, అవునా? కానీ తెలుగు రానట్టు నటిస్తారు, వాళ్ళకి అర్థమవుద్ది కొంచెం వాళ్ళు తిడితేనే రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి అర్థం కావట్లేదు మనం తిట్టేసామని ఏమైనా రెస్పాండ్ అవుతారు. ఇంటి గురువు ఎలా ఉంది ఇది? అయ్యో బాబోయ్ మామూలుగా లేదు చూడండి, ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు. ఈ పైన ఇది ఏదైతే ఉందో ఈ మసాలా, ఈ క్రంచీనెస్, ఇది కొంచెం చూడండి ఆయిల్ రోస్ట్, అసలు అమ్మ బాబోయ్ సూపర్ ఉంది, మామూలుగా లేదు. ఇది మెత్తగా చేప పొగడేది అన్నట్టుంది గురు, చాలా బాగుంది. ఇది మసాలా, ధనియాల పొడి అవి వేసి చాలా బాగా చేశాను, సూపర్ ఉంది గురు. ఒకటే ముళ్ళు గురు, చూడు ఒకటే ముళ్ళు, అసలు వేరే లెవెల్. ఇంకా ఇది పైన చిన్న ముళ్ళు ఉంది అంతే. ఇదంతా కూడా ఫ్రెష్ మీట్, చాలా మంచిది కూడా హెల్త్ కి. వంచరం వేరే లెవెల్. డబ్బులు ఇలాంటి చోట రూపాయి ఖర్చు పెట్టినా సాటిస్ఫై అవుతాం. బా మువ్వ వంకాయ బిర్యానీ అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నా, దీని టేస్ట్ చూద్దాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఎండుమిరపకాయలు, వంకాయలు, కరివేపాకు పచ్చడి వేస్తారు స్టైల్ కోసం. ఓకే, ఒక్క దెబ్బలో లాగేస్తా గురు వంకాయ. లాగలేవు, 2 దెబ్బల్లో అయినా ఎంత ఉంది, ఎంత ఉన్నదో ఒక దెబ్బలో లాగలేను. కరిగిపోతుంది వంకాయ, లాగలేకపోయాడు. అది లాగుతున్నది రావట్లేదు. చాలా బాగుంది వంకాయ, కరిగిపోతుంది. ఇప్పుడే రెస్టారెంట్లో తినేసి ఫుడ్ క్యాబ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇటు చూడు, షాహీ సాక్స్ వేసుకొని తిరిగేస్తుంది. షాహీ అక్కడ ఏంటి ఫ్రెండ్సా? ఓ సూపర్. స్కూల్కి వెళ్ళావా? అప్పుడు వచ్చేసావేంటి మరి? మీ డాడీని మిస్ అయ్యావా? బాగా మిస్ అయ్యావా? మిస్ అవడం, రోజులు ఫోన్లు చేసేసి ఫోన్ చేసేసేది. డాడీ నేను అసలు ఎప్పుడు బర్గర్ తినలేదు తెలుసు, ఒక్కసారి కూడా తినలేదు. బుక్ చెయ్యి అంటుందంట. ఆల్రెడీ కొన్ని 100 సార్లు తినుంది బర్గర్. అమ్మో ఎన్ని నాటకాలు నేర్చుకోవచ్చు. మీ మమ్మీ చెప్పమంది అలాగా. అది గురు మ్యాటర్. బుల్లెట్లు రెడీ చేస్తున్నావా? షాహిద్ ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఆలోచించాయా? బాయ్. వెళ్ళిపోమా ఉండమా? వద్దా ఉండమా? సరేలే ఉంటాంలే, బాయ్. మేము మా ఇంటి దగ్గర ఉంటాం, వచ్చి షాఫియా దగ్గరికి వచ్చాయి నువ్వు. బాయ్ గురు. నైస్ ట్రిప్. ఇంకెప్పుడు అలాంటి ట్రిప్ ప్లాన్ చేయకు. గైస్ గోవా అనేది పెద్ద మనుషులు ఆడే ఆట. మేము ఇంకా చిన్న మనుషులే కాబట్టి మేము ఆడలేని ఆట అది. ఒకసారి తిప్పాను రా, మళ్ళీ అంటుంది. మరి ఎవడరా నేను తిప్పమన్నాడు? సరే పద, మేము మళ్ళీ ఇప్పుడు ఊరు స్టార్ట్ అయిపోతున్నాం. సౌండ్ రావాలి. అలాగా 3, 2, 1 బాయ్. సరే అయితే విజయవాడ నుంచి మేము వేరే ఊరు వెళ్తున్నాం. మా అత్తయ్యకి ఒక ఆవిడకి చిన్న సర్జరీ జరిగింది, ఆవిడ చూడడానికి వెళ్తున్నాం. అయితే ఈ చైర్ కోసం వచ్చామన్నమాట. వాళ్ళది ఓల్డ్ హౌస్, వాళ్ళ కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఈ చైర్ కొనడానికి వచ్చాం, తీసుకెళ్తున్నాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడే వచ్చాం మా అత్తయ్య వాళ్ళ ఊరు. మా నాన్నని మా అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు వచ్చేసరికి. ఈ పెద్ద మనిషి ఏమో మా మావయ్య, అంటే ఈయన బావగారు. అసలు నా లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు బహుశా. పాత సినిమాల్లో హీరో. మీ ఫ్యాన్, మీరు ఎవరికి ఫ్యాన్ అండి? రామారావు గారికి బాగా ఫ్యాన్, ఘంటసాల గారికి ఇంకా ఫ్యాన్. ఘంటసాల గారు అంటే పాటలు పాడతారా, రాస్తారా? ఘంటసాల గారు పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన పాటలు అంటే పోయిన కూడా లేచి వచ్చేస్తున్నాను పాటలు అయినా మీకు మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళవసరం లేదు, ఆయన పాటలు ఆడితే చాలు.
అంటే ఆ పాటలు నీకు వినిపిస్తే నీకు ఏ రాగు రాదు. రాదు. మరి మా అత్తకు కూడా అలాగే వినిపించచ్చు కదా. పాటలు డైలాగులు కూడా పాడమంటే పాడుతుంది. పాడందో డైలాగ్ అందుకోండి. గుండె యావిరై పోవుచుండ ఈ మొండి బ్రతుకునే ఈడ్చుచుంటిని. ఘంటసాల గారు పాడారంటే ప్యాన్ వచ్చేస్తుంది. పాడండి, అది మొక్క పాడారు. డైలాగ్ గానీ ఏమన్నా మా మా ప్రేక్షకుల కోసం ఏదైనా చిన్న డైలాగ్ మళ్ళీ జ్ఞాపకం రావాలి కదా కొద్దిగా. కొంచెం ఘంటసాల గారి పాటే మర్చిపోయారంటే మీరు. అయ్యో మర్చిపోలేదు, గుండెల్లో ఉండిపోయింది. బయటికి రావాలి. అక్కడి నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. వెళ్ళారా? మా అత్త హాస్పిటల్లో ఉంది. వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళారా? చూసారా? హాస్పిటల్ మనసులో ఉండాలి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉంది, మీ మనసులో కాదు. హాస్పిటల్లో మనసులో ప్రేమ అనేది ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనసులో ప్రేమ ఉండాలంటారు. చాలా బాగుంది. మీరు ఏదో డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం చూపిస్తాను. నాకు కొంచెం భార్యకి సర్జరీ జరిగింది కదా, చిన్న బాధలో ఉన్నాడు ఆయన. గుండమ్మ కథలో పాటలు పాడమంటే పాడతాం. పాడండి, ఏదో ఒకటి పాడండి ఓ పాట. కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి మట్టిని మణిగా చేసిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది. అంతటి దేవికి నాపై ఇంతటి దయలేదనో, ఎన్ని జన్మలకు ఈ రుణం ఎలా ఎలా తీరునో. నీ సల్లని మదిలో ఆ దేవికింత సోటిస్తే ఈ లోకమే మరచిపోవు, నీలోనే కలసిపో. చాలు చాలు, సూపర్ సూపర్ అండి. అయ్యి బాబోయ్, కాలం కరుణించక ఇక్కడ ఉన్నారు కానీ లేకపోతే మీరు పెద్ద సింగర్ అవ్వాలి. సూపర్. ఇప్పుడే ఆకివీడు వచ్చాము. ఇదిగోండి మన పల్లెటూరు పచ్చళ్ళు. నేను మా అమ్మ బండి మీద వచ్చాం, వలిగాడు మా నాన్న కారు మీద వచ్చారనమాట. చాలా రోజుల తర్వాత ఇలాగ చాలా లాంగ్ బండి మీద వచ్చా. అయితే మ్యాటర్ ఏంటంటే మీకు చాలా ఎవ పని చేశాను నేను. వీడియో తీద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. రెస్టారెంట్ లో విజయవాడలో డాక్టర్ ప్రఫుల్ కుమార్ గారు అని మన సబ్స్క్రైబర్ అనమాట. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వచ్చి మనకి శాంతి గారు వాళ్ళ పిల్లలిద్దరు వచ్చి ఇదిగోండి ఈ గిఫ్ట్లుని ఆఫియా షాఫియాకేమో ఈ బొమ్మలు ఇచ్చారు. రెండు క్యూట్ బొమ్మలు ఇచ్చారు. ఇవి తీసుకుని వెళ్ళి ఆఫియా షాఫియాలకి ఇద్దాం. ఇప్పుడు నేను కాదు, మన సబ్స్క్రైబర్లు ఇచ్చారు. సూపర్ ఉంటాయి స్వీట్లు, ఇవి మామూలుగా ఉండవు. చాలా బాగుంటాయి, చాలా కాస్ట్లీ. మన షాప్ లో పెట్టామనుకో ఇంకేం లేదు, ఇక తిట్టు కూడా తిడతారు. అంత రేట్ ఎందుకని, కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు రేట్ అని. చాలా బాగుంటాయి స్వీట్లు. ఆఫియా షాఫియాలకేమో బొమ్మలు ఇచ్చారు. ఆఫియా షాఫియాలకేమో ఇదిగో ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, 2 బొమ్మలు ఇచ్చారు. ఆఫియా షాఫియాలకి ఇద్దాం ఇప్పుడు. ఇది రే ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయరా, రోడ్డు మీద ఓపెన్ చేస్తావు. చిక్కీలు భలే ఉన్నాయి. ఇది పువ్వులు వేసారు, గులాబీ పువ్వులు వేసారు. ఇది బాదం చిక్కీ, ఇదేమో రోజ్ చిక్కీ, ఇదేమో ఆరెంజ్ చిక్కీ. మనం కూడా పెట్టచ్చు, వాళ్ళు ఇలాంటివి మనం కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ మన ఊర్లో సరిగ్గా తీసుకుంటారా? కొత్తది అయితే ప్లాన్ చేద్దాం. మన స్వీట్ మేకర్ తో మాట్లాడదాం. అదే కదా, ఈ రేటుకి మన ఊర్లో పెడితే కొంచెం కష్టమే. ఇలా కనిపించాలంటే ఇది డబ్బా ఎంత ఉంటుందో తెలుసా? ఇది ఒక 1000 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయల పైనే. సరే అయితే పెట్టండి అయితే, కానీ బాగుంటాయి. ఇక్కడ క్లియర్ గా తోయము అని ఉంది నాన్న. లాగేశారు మీరు, మీరే లాగేస్తే ఇంకా కస్టమర్లు ఎందుకు లాగరు? వావ్, నిండుగా ఉన్నాయి స్వీట్లు. మోతిచూర్ లడ్డు, రోల్ పాలకోవా. ఎన్ని ఏంట్రా? డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి అప్పుడే. ఎవరైనా మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే www.palletturipachallu.com అందులోకి వెళ్ళి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా రకాల స్వీట్లు, స్నాక్స్, పొడులు, చిక్కీలు, ఇట్లా పల్లి ఉండలు, ఇటు పక్కేమో హాట్. షాప్ అడ్రస్ వచ్చేసరికి భీమవరం కైకులూరు మధ్యలో ఉన్న ఆకివీడు అనే ఊర్లో, ఆకివీడులో రిలయన్స్ మార్ట్ అని ఉంటుంది. దాని కార్నర్ ఆపోజిట్ లోనే ఉంటది అనమాట మన షాపు. రావాలనుకుంటే విజిట్ చేయండి. ఇక్కడే మా అమ్మ మా నాన్న కూడా షాప్ లోనే ఉంటారు. ఆఫియా 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 షాఫియా తల్లి, షాఫీ అమ్మో. మా నీకోసం సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చారు, దా నీకు రావే. ఏముంది అందులో చూడు షాఫియా, ఇందులో ఏముంది? ఇదిగో బొమ్మ, ఇంకోటి ఉంది చూడు. ఎవరికి? నీకేది కావాలి ఆఫియా? ఇది కావాలా షాఫియా నీకు? అదా తీసుకో, ఓపెన్ చేయి, కవర్ చింపే. బాగుందా, నచ్చిందా? చింపు చింపు. నీకా? ఇది విజయవాడలో డాక్టర్ శాంతి గారు అని ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ ఇచ్చారు నీకు. థ్యాంక్ యూ చెప్పు, గట్టిగా చెప్పు. నచ్చిందా నీకు షాఫియా? నచ్చిందా నీకు? భయం వేసిందేంటి నీకు? అయ్యో బొమ్మమ్మ, ఇది బొమ్మ. అదిగో అదిగో చూడు, అదిగో ముద్దు పెడుతుంది చూడు ఆఫియా.
జడేసుకుంది. నీకెందుకమ్మా భయం? వద్దులే 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 కొట్టేనా బొమ్మను తీసేసుకుంటానులే. ముందు భయపెట్టున్నాడా? ఇగో నీకు జడేసుకుంది. నీకు నచ్చిందా? ఇంకో తీసుకో, నువ్వు ఆడుకో, దానికి ఇవ్వకో, నువ్వు వెళ్ళిపో. అదిగో చూడు, ముద్దు పెట్టమ్మా దానికి. జడమ్మది. అదిగో చూడు, అది ఆడుకుంటుంది, ప్రతి దానికి భయపడతావు. జడ. అది మా మ్యాటర్. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.